ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు కూడా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, రేపు కొత్త సంవత్సరంలో ఒక మంచి శుభవార్తను నీకు అందిస్తాను. నమ్మి ఈ రాత్రికే ఇది వినుబిడ్డ. ఖచ్చితంగా నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా, ఇక ఎందుకు ఆలస్యం, ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి, కొత్త సంవత్సరం రోజున బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. చూడు బిడ్డా, ఇక నీ కోసంగా ఒక శుభవార్తను నేను అందించబోతున్నానమ్మా. రేపు కొత్త సంవత్సరంలో నీకైనా ఒక మంచి రోజుని నేను ఏర్పాటు చేశాను. కొత్త శుభవార్తని కూడా అందించబోతున్నాను తల్లి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా నీకు అదృష్టంగా మారబోతుంది. అవునమ్మా, ఇప్పుడు నీ మనసు ఎంత బాధగా ఉందో నాకు తెలుసు. ఏదో కోల్పోయినట్లుగా నీ మనసు నీలో లేదు కదా, ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా ఉన్నావు. నీ కష్టాలు సమస్యలు అన్నీ నిన్ను చుట్టుముట్టేశాయి కదా, బాధలు నిన్ను మింగేస్తున్నాయి కదా. ఎటు చూసినా మోసాలే, ఎవరిని చూసినా నిన్ను మోసం చేయాలనే వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే కదా బాధపడుతున్నావు. అవునా? అవును బాబా, మీరు అక్షరాల అదే చెప్పారు బాబా. నా జీవితం ఇప్పుడు ఇలానే ఉంది అని అంటున్నావా? నేను అన్నీ చూస్తున్నానమ్మా. అలానే బాబా, నేను బాగా నమ్మిన వారే నన్ను మోసం చేస్తూ ఉన్నారు అని బాధపడుతున్నావు కదా. దిగులు పడుకు బిడ్డా. అలాంటి సందర్భంలోనే నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేక కంగారు పడిపోతున్నావు. అందుకే నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వు నమ్మలేకపోతున్నావు కదా. నీ బాబా చెప్పిందంతా కూడా నిజమే కదా. నీకు అవసరం లేకుండానే కొన్ని పనులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు చేసేస్తూ నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు కదా. అది ఇంకా ఇంకా నిన్ను బాధకి గురి చేస్తుందా? భయపడకమ్మా, గుర్తుపెట్టుకో బిడ్డా. నిజంగా ఈరోజు ఈ సందేశం నీకైనది తల్లి. అవునమ్మా, నీ కోసమే నేను తీసుకువచ్చాను. నువ్వు ఎవరిని నమ్మాలన్నావు, మోసపోయాననే ఆలోచనలోనే ఉన్నావు కదా. అందుకే నీ బాబాతో అన్నీ పంచుకో తల్లి. నాతో మాట్లాడు. ప్రతిదీ కూడా నీ సాయికి చెప్పు. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నీ తండ్రితో పంచుకో చాలు. దానికి తగ్గ పరిష్కారాలు, సమాధానాలు, దారి అన్నీ కూడా నేను చూపుతాను. కాబట్టి నువ్వు నాపై ఎలాంటి అనుమానం లేకుండా నమ్ము. నాతో అన్నీ పంచుకో. నువ్వు కోరింది కోరినట్లుగా నేను ప్రసాదిస్తాను, వరాన్ని అందిస్తాను. నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను తల్లి. చెబుతున్నాను కదా, ఈ కొత్త సంవత్సరంలో నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అద్భుతంగా ఉంటుందమ్మా. నువ్వు కోరే మంచి విషయాలన్నీ కూడా నీకు జరుగుతాయి. ఏ పనులైతే నీకు జరగలేదు అని నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావో అవన్నీ మారబోతున్నాయి. నువ్వు కోరే మంచి మంచి విషయాలు, కోరికలు అన్నీ కూడా నీ చేతుల్లో పెడతాను. నువ్వు ఏ విషయాన్నైతే ఆశిస్తూ జరగాలని కోరుకుంటూ ఉన్నావో అవన్నీ జరిపిస్తాను. గొప్ప శుభవార్త నీకు వినిపిస్తాను. నీ కోరికలను నెరవేరుస్తాను. మాటిస్తున్నాను తల్లి, నా ఈ వాక్కుని నేను జరిపించే తీరుతాను. ఒక్క అక్షరం కూడా అటు ఇటు కాకుండా అన్నీ జరుగుతాయమ్మా. ఏమాత్రం కూడా అపనమ్మకం పెట్టుకోవద్దు. నీ బాబాకు నువ్వు ఏదైతే కోరావో అది నీకు ఖచ్చితంగా అందిస్తాను. అలా కాకుండా నా బాబాకి చెప్పేశాను కదా, అప్పగించేశాను కదా, అది జరుగుతుందా లేదా, అందుతుందా లేదా అని అపనమ్మకం పెట్టుకోకు. నేను కోరింది నీకు ఖచ్చితంగా అందిస్తాను తల్లి. నువ్వు ఎంతో ఆశగా నన్ను అడుగుతున్నావు కదా. సరే అమ్మా, నా బిడ్డ అడిగితే కాదంటానా చెప్పు. నువ్వు పూర్తిగా నా పాదాల దగ్గర శరణి పొందుతున్నావే, అన్నీ కూడా నేనే అయ్యి అన్నీ నాతోనే పంచుకుంటున్నావు. నన్నే తలుచుకుంటున్న నీకు ఇవ్వాల్సినవన్నీ, రావాల్సినవన్నీ ఖచ్చితంగా అందిస్తాను. నువ్వు ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా. బాబా, నా జీవితంలో ఎలాంటి మార్పు లేదా అని మనసులోనే ఆలోచిస్తూ
కృంగిపోతున్నావు కదా. అందుకే నీ మదిలో దాచినా దాచలేకపోయినా విషయాలన్నీ కూడా నాకు తెలుసమ్మా. నువ్వు నా ముందు చెప్పినా చెప్పకపోయినా ఏది కూడా నాకు తెలియకుండా ఉండదు. అన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా నేను సరే అన్నీ తెలుసుకుంటాను. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో కూడా అన్నీ నేను తెలుసుకోగలను తల్లి. అలానే నా బిడ్డకు ఏ సమయంలో ఏది అవసరమవుతుందో నాకు తెలుసు. ఆ సమయానికి వాటిని అందించే బాధ్యత కూడా నాదేనమ్మా. కాబట్టి దిగులు పడకుండా ఉండు. నేను నీ మాటలన్నీ కూడా స్పష్టంగా వింటున్నాను. నీ ఆశలు ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తాను. నీ బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డల కోసమే, తన బిడ్డల సంతోషం కోసం ఏదైనా చేస్తారు. అసలు నువ్వు ప్రతిరోజు కూడా సాయి సాయి అంటూ నన్నే తలుస్తున్నావు. నిద్రలో కూడా నీ బాబా కలలే, నిద్రలో కూడా నీ సాయి నామమే నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఎటు వెళ్తున్నా, ఎటు చూసినా సరే సాయి నామమే, సాయి పాటలే, సాయి సందేశాలే వినపడుతున్నాయి, కనపడుతున్నాయి కదా. నేను పూర్తిగా నీకు వశమయ్యాను తల్లి. పూర్తిగా నా ఆశీర్వాదం నీకు అందించేశాను. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నా బిడ్డను నేను అక్కున చేర్చుకున్నాను. నా బిడ్డవైన నీకు అన్నీ చేయడానికి, సమకూర్చడానికి నేను ఎప్పుడో రెడీగా ఉన్నానమ్మా. నీకున్న బాధలన్నీ కూడా నేను శాశ్వతంగా నేనే తీసేసుకున్నాను. ఏది నీకు ఇవ్వను. కేవలం నీకోసం మాత్రమే నువ్వు కోరిన వాక్కులన్నీ అందించేస్తాను. అలానే నీకు కావలసిన పనులన్నిటినీ కూడా నేను చేసేశాను తల్లి. ఏది కూడా విడిచిపెట్టను. మరి బాబా, మీరు చేస్తే ఏది, ఎక్కడ నాకు ఏం కనిపించడం లేదే, ఎక్కడ దాని ఆనవాళ్లు కూడా లేవే అని అంటున్నావా? బిడ్డా, నువ్వు వాటిని చూడలేకపోవచ్చు. ఎక్కడుంది బాబా, ఎక్కడుంది, ఏం చేస్తుంది అని నువ్వు వెతకవచ్చు. అవి నీకు కనిపించకపోయినా సరే నేను అన్నీ నీ ముందే చేస్తున్నాను. కొన్ని విషయాలు నీ కంటికి అస్సలు తెలియవు, కనిపించవు, కానీ అన్నీ జరుగుతాయి. కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అన్నీ నీకు అర్థమవుతాయి, నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అలానే నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందమ్మా. అలా కాకుండా నీ సమస్యను పెద్ద భూతద్దంలో పెట్టి భూతంలా చూస్తే ఎలా చెప్పు? సమాధానం ఎలా దొరుకుతుంది చెప్పు? నీ ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా నాకు తెలియకుండా ఉంటాయా? చూడమ్మా, కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. నీ గాయాలన్నిటికీ కూడా కాలమే మందు రాస్తుంది. కాస్త ఓపికగా ఉండడం నేర్చుకో. కష్టం ఎదురైతే భయపడకు. వాటిని ఎదిరించడానికి ప్రయత్నించు. దానికి తగ్గ ధైర్యాన్ని, శక్తిని నీ బాబా నీకు అందిస్తారు కదా. అందుకే కదా నీ బాబా ఉన్నది. కాబట్టి ఇక నీ సమస్యలన్నిటిలో నువ్వు గెలవబోతున్నావమ్మా. నువ్వు వెళ్లే దారంతా విజయాన్ని నేను నీకు అందిస్తాను. ఇకపై నీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. నువ్వు నీ సాయి బిడ్డవి. ఈ సాయి బిడ్డవి నువ్వు. ఏదైనా సరే సాధించగలవు. చెప్పాలంటే నువ్వు సాధించడానికే పుట్టావమ్మా. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ సాయి నామాన్నే నువ్వు పఠిస్తున్నావు కదా. ఇక ఎప్పుడూ కూడా నీకు సంతోషంగా ఉంటుంది. భయపడకు, దిగులు పడకు. నీ బాబా అన్నీ చేస్తూ ఉంటారు. అనవసరంగా దేని గురించి ఆలోచించకు. ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం నేను చెబుతాను. నీకు నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. ఇక ఎలాంటి సందేహం పెట్టుకోకు. నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. నీ తండ్రిపై భారం వేసి హాయిగా ఉండు. నీకు శాశ్వతంగా సంతోషాన్ని నేను అందిస్తాను. చూడమ్మా, కొత్త సంవత్సరంలో నీకు ఇచ్చిన మాటలన్నీ కూడా జరిపించేస్తాను. నేను చెప్పినట్లుగానే ప్రతి విషయం కూడా జరుగుతుంది. నీ మనసుకు హత్తుకునే ఒక శుభవార్తను అందిస్తాను. కాస్త వేచి చూడు చాలు. సంతోషంగా నీ బాబాని ఆహ్వానించు. ఆ శుభవార్తను నీ జీవితంలో తీసుకొస్తే గొప్ప మార్పు నీకు అందుతుంది. నీ సాయి మాటలు గుర్తుపెట్టుకో బిడ్డా. ఇక ఎప్పటికీ కూడా బాధపడనని నాకు మాట ఇవ్వమ్మా. నువ్వు కోరిన మంచి మంచి శుభవార్తలు అన్నీ నీకు అందిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు బిడ్డా, ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుస్తాను. అన్నీ కూడా నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తాను. మంచి సంకేతాలు అందిస్తాను. కొత్త సంవత్సరంలో అంతా కూడా నీకు కొత్త విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. అన్నిటినీ నేను చూసుకుంటాను కదా.
ఈ రాత్రి ఈ వాక్కు నీకోసమే రాసింది తల్లి, నీకోసమే చెప్పబడింది. కొత్త సంవత్సరంలో ఇక నువ్వు అడుగు పెట్టబోతున్నావు కదా, కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతున్నావు. ఇక గొప్ప జీవితాన్ని నీకు నేను అందిస్తాను. సంతోషంగా ఉండు. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక కొత్త శుభవార్తలన్నీ కూడా నీకు చేరవేస్తాను. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండేలా చేస్తాను. అది ఏ శుభవార్త ఏ విధంగా నీ జీవితాన్ని మారుస్తుందో కాస్త ఓపికగా నువ్వు ఎదురు చూడు చాలు. అప్పుడు అన్నీ మారుతాయి. అప్పటి వరకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఎదురైనా సరే ఓపికగా ఉండడం నేర్చుకో చాలు. సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం గురించి ఆలోచించమ్మా. అలా కాకుండా సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని బాధపడుతూ జీవిస్తూ ఉంటే దేనినైనా ఎలా ఓర్చుకోగలవో చెప్పు. ముందు ఓర్పు ముఖ్యం తల్లి. ప్రతి ఒక్క సమస్యకు కూడా ఓర్పే ముఖ్యం. ఈరోజు నీకు అదే చెబుతున్నాను. నా బిడ్డలు ఎవరైతే ఓర్పుగా ఉంటారో వాళ్ళకి అన్నీ నేను ప్రసాదిస్తాను. ఎందుకంటే తల్లి, మీరు అనుభవించేటువంటి ప్రతి కష్టానికి, మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. ఆ బాధ్యత నాది. ఎప్పుడైనా సరే అమ్మా, ప్రతిరోజు నా బిడ్డను నేను చూస్తూనే ఉంటాను. వాళ్ళ బాధలన్నీ కూడా వింటూనే ఉన్నాను. దానికి తగ్గ పనులు కూడా చేస్తూ ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. ఇంతలా చెబుతున్నా సరే ఎందుకు నువ్వు నా మాటలు మర్చిపోతూ బాధగా ఉన్నావో చెప్పు. బిడ్డా, నీ జీవితంలో నీకు ఉన్న సమస్యల వల్ల అన్నీ కూడా నువ్వు గందరగోళంలో పడిపోయి ముందుకు వెళ్తూ ఉంటావు కదా. ఈ కాల ప్రవాహం నీ మీద పడ్డం వల్ల నీ బాబా చెప్పిన మాట కూడా నువ్వు మర్చిపోతున్నావు. అలా ఎప్పుడూ ఉండకు తల్లి. నీ బాబా నీకు పదే పదే చెబుతూ ఉన్నారు. నీ మనసులో ఎప్పుడైతే నీ బాబా మాటలు తిరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే నీ సాయి నామస్మరణ చేస్తూ ఉంటావో, ఇక అప్పుడు ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు, తాకలేదు. కాలం సైతం నీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తుడిచేస్తుంది. అందుకే ప్రతిరోజు నీ సాయి సందేశం ఖచ్చితంగా నీకు అందిస్తూనే ఉన్నాను. నీ సాయి సందేశం వినడం వల్ల నీకు ధైర్యమే కాదమ్మా, శక్తి, పట్టుదల అన్నీ వచ్చేస్తాయి. నీ జీవితం మంచిగా మారుతుంది. ఇక ప్రశాంతంగా హాయిగా నిద్రించు తల్లి. ఏది ఏమైనా సరే, నీకు నచ్చినా నచ్చకపోయినా సరే, నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవించాల్సిందేనమ్మా. నీకు నచ్చినట్లుగా జీవితాన్ని నేను మారుస్తాను. కాస్త ఓపికతో ప్రశాంతంగా ఉండు. రానున్న కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉంటుంది అని నేను నీకు మాటిస్తున్నాను కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా హాయిగా నిద్రించు. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు దిగులెందుకు బిడ్డా. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతో పాటే ఉంటూ నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉన్నాను, జరిపిస్తూనే ఉన్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ నీకు జరిపించేస్తారు. ఇక ఏమాత్రం కూడా భయపడకు, బాధపడకు. సంతోషంగా ఉండు బిడ్డ. హాయిగా నిద్రించు. నీ బాబా చెప్పినట్లుగానే చేస్తారు కదా. ఇక దిగులు మాని సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు ఈ రాత్రి తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.